వెల్కమ్ టు డివై న్యూస్. ఐనవిల్లి మండలం కొండకుదురు పంచాయతీ కొండకుదురు లంకలో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పెట్ట నరేష్ అకాల మృత్యువాత పడిన కారణంగా లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘానికి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సంఘం తరఫున 75,000 రూపాయలు మృతుడి పెట్ట నరేష్ పిల్లల ఫిక్స్ డిపాజిట్ చేయుటకు మరో 25,000 రూపాయలు కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సంఘంలోని ప్రతి ఒక్క సభ్యుడు తమకు తోచిన విధంగా 200 నుంచి 10,000 వరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం పంచాయతీ, లంక ఠాణేలంక పంచాయతీ, కొండకుదురు పంచాయతీ, పొట్టిలంక పంచాయతీ ప్రధాన అధ్యక్షులు గుర్రాల రాంబాబు గారు మాట్లాడుతూ ఇంకా ఇటువంటి సహాయ కార్యక్రమాలు సంఘం తరఫున కార్యవర్గ సభ్యుల సహకారంతో చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లంక గ్రామాల అభివృద్ధి సంఘం ఉపాధ్యక్షులు నల్ల రాంజీ, అరుణ్ కుమార్ గారు, పోతుల హేమసుందర నారాయణరావు గారు, జనరల్ సెక్రటరీ నక్కా శ్రీనివాస్, సెక్రటరీలు గుత్తాల వరప్రసాద్, కర్రి రాంబాబు, ప్రధాన కార్యదర్శులు, గ్రూపు సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు ఐనవేల మండలం కొండకుదురు గ్రామంలో మా సోదరుడు నరేష్ అకాల మరణంతో చాలా ఆ కుటుంబం చాలా దృక్పథంలో ఉంది. అయితే దానికి మా లంక గ్రామాల నుంచి మేము ఏర్పాటు చేసుకున్న మా దళిత సంఘం ఏదైతే ఉందో దాని నుంచి ఆ కుటుంబానికి అండగా మేము ప్రతి సభ్యుడు మా 4 పంచాయతీల్లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా దళిత సభ్యుడు కూడా తలవ చేయి వేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా సంఘ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్గా చనిపోయిన ఈ నరేష్ ఉన్నాడో ఆ కుటుంబానికి ప్రభుత్వం కూడా అండగా ఉండి వెనక ఉన్న వాళ్ళ భార్యకి ఏదో మంచి దారి చూపించి ఆమెను ఆదుకుంటారని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని మేము మనవి చేస్తున్నాం. ఐనవేల మండలం కొండకుదురు పంచాయతీ పరిధిలో పెట్ట నరేష్ అనే వ్యక్తి అకాల మరణం చెందుతుంటూ ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ముందుగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ కూడా లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం తరపున వాళ్ళ కుటుంబానికి మేమందరం కూడా సంతాపం ప్రకటిస్తున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇద్దరికీ కూడా చిన్న పిల్లలు ఉన్నారు. పాపం చిన్న వయసులో చనిపోవడానికి కారణం చేత మా యొక్క 4 పంచాయతీలు ఉన్నాయి ఈ లంక గ్రామాల్లో. ఈ 4 పంచాయతీలు అంటే కమ్మరి పంచాయతీ, లంక పంచాయతీ, కొండకుదురు పంచాయతీ, పొట్టిలంక పంచాయతీ అంటే 2 మండలాలు ఉన్నాయి. మమ్మడివరం మండలం, ఐనవేల మండలం, ఈ 2 మండలాల్లో ఉన్న లంక గ్రామాల ప్రజలందరూ కలిపి ఒక కమిటీ సంఘం అనేది ఉంది మాకు. వాళ్ళు దళిత అభివృద్ధి సంఘం అని చెప్పేసి మాకు సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సంఘం ద్వారా మా యొక్క ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు 100 రూపాయల నుంచి 200 రూపాయల కాడి నుంచి ప్రతి 1000 రూపాయలు, 5,000, 10,000 రూపాయలు ప్రతి ఒక్కరు డొనేషన్ చేసి 75,000 రూపాయలు ఈ రోజున ఈ కుటుంబానికి మేము సహాయం చేస్తున్నాం. మా సహాయం వాళ్ళకి చిన్నదే, కాకపోతే ఏంటంటే ఆ మనిషిని ఎప్పటికీ తీసుకురాలేం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి పిల్లలు చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు 2 బాబులు ఉన్నారు. వాళ్ళకి ఎంతో విద్యకు దేనికో దానికి ఉపయోగపడుతుంది అన్న ఆశంతో మా యొక్క సంఘం కృషి చేసి, మా యొక్క సంఘ సభ్యులందరూ కృషి చేసి ఈ సహాయం చేయడం జరిగింది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు కూడా మా సంఘం దాని నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన విలేకరులు అందరూ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మా యొక్క సంఘానికి సపోర్ట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. మా యొక్క సంఘం యొక్క ఆశయాలు కూడా ఒక విద్య, వైద్యం, ఎవరికైతే విద్య సరిగ్గా చదువుకోలేకపోతున్నారో వాళ్ళకి సహాయం చేయటం, ఎవరికైతే ఆరోగ్యాలు బాగలేదో వాళ్ళకి సహాయం చేయటం, ముఖ్యంగా ఈ లంక గ్రామాల దళిత లంక అభివృద్ధి సంఘం ముఖ్యంగా కొన్ని ఆశయాలతో మేము అందరం కూడా ఈ సంఘం పెట్టడం జరిగింది. ఇది మాకు మొదటి కార్యక్రమం అయినా సరే మేము మొదటి కార్యక్రమం మా తోటి మనిషి అవుతాడని మేము ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి అందరూ కూడా మంచి సహాయం చేశారు. దానికి అందరూ కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.